నమస్కారం. బీసీఎన్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మున్సిపల్ ఎన్నికల విధుల్లో అప్రమత్తంగా ఉండాలి, నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్. నిర్మల్ జిల్లాలోని నిర్మల్, ఖానాపూర్, బైన్సా మున్సిపాలిటీలో జరిగే ఎన్నికలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు. జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఐపీఎస్. జిల్లాలో నిర్మల్, ఖానాపూర్, బైన్సా మున్సిపాలిటీలో జరిగే మున్సిపల్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి. ఎన్నికల నిర్వహణలో ప్రతి ఒక్క అధికారి అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో భాగంగా విధులకు హాజరయ్యే అధికారులు, సిబ్బంది అత్యంత అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ సూచించారు. మంగళవారం బైన్సాలోని స్థానిక ఎంపీడీఓ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పోలింగ్ సామాగ్రి పంపిణీ, డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాలను ఆమె పరిశీలించారు. ఏర్పాట్లు స్వయంగా తనిఖీ చేసిన అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు ప్రతి అధికారి తన బాధ్యతను ఖచ్చితంగా నిర్వర్తించాలని అన్నారు. మున్సిపాలిటీ ఎన్నికలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. నిర్మల్ జిల్లాలోని నిర్మల్, ఖానాపూర్, బైన్సా మున్సిపాలిటీలో జరిగే ఎన్నికలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని ఎస్పీ జానకి షర్మిల పేర్కొన్నారు. ఎన్నికల విధుల్లో భాగంగా నిర్మల్లోని మున్నూరు కప్ సంఘభవనంలో పోలీస్ అధికారులకు అవగాహన సమావేశాన్ని నిర్వహించారు. అంతకుముందు జిల్లా కేంద్రంలోని ప్రధాన వీధుల గుండా పోలీస్ కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలు ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఎలాంటి పుకారు నమ్మకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసు అధికారులు తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. అదేవిధంగా నిర్మల్లోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో మున్సిపల్ ఎన్నికల సిబ్బందికి సామాగ్రిని అందజేశారు. సో ఇక్కడ చేయండి. ఈరోజు నిర్మల్ పట్టణంలో సెకండ్ 52 లొకేషన్స్, 145 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి మేడం. అదేవిధంగా నిర్మల్ జిల్లాకు సంబంధించి బైన్సా, నిర్మల్, ఖానాపూర్ 3 మున్సిపాలిటీస్లో ఎలక్షన్స్ జరుగుతున్నాయి. దీనికి సంబంధించి పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది. బయట నుంచి కూడా కొంతమంది ఫోర్స్ వచ్చారు. సో మనము ఈ శివంగి టీము, తర్వాత స్పెషల్ పార్టీ పోలీసులు వీళ్ళందరినీ కూడా ఈ బందోబస్తులో వాడడం జరుగుతుంది. సో బైన్సాలో కూడా మనము రూట్ మార్చ్ నిర్వహించాము, నిర్మల్లో రూట్ మార్చ్ నిర్వహించాము, ఖానాపూర్లో కూడా రూట్ మార్చ్ నిర్వహించాము. నిర్మల్కి సంబంధించి ఏఎస్పీ సాయి కిరణ్ ఐపీఎస్ చూస్తారు, బైన్సాకి సంబంధించి రాజేష్ మీనా ఐపీఎస్ చూస్తారు, ఖానాపూర్కి సంబంధించి అడిషనల్ ఎస్పీ అడ్మిన్ ఉపేందర్ రెడ్డి చూస్తారు. సో మనము నిర్మల్కోలో 234 పోలింగ్ స్టేషన్స్ ఉంటే దాంట్లో మనము అన్నీ కూడా ఆల్మోస్ట్ క్రిటికల్ ఉన్నాయి, సెన్సిటివ్ ఉన్నాయి. సో దీనికి సంబంధించి ఏ స్కేల్ అయితే ఉంటుందో ఆ స్కేల్ ప్రకారం మనం ప్రాపర్ బందోబస్తు సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగింది. సో దీనికి ప్రజలందరికీ నేను కోరేది ఒకటే, పుకారులు నమ్మొద్దు. ఎలక్షన్స్ ఫెయిర్ అండ్ పీస్ఫుల్గా జరుగుతాయి. దీనికి కావాల్సిన బందోబస్తు ఏర్పాట్లన్నీ కూడా మన నిర్మల్ పోలీస్ చేపట్టారు. థ్యాంక్ యూ. ఓపీ వస్తు రిక్వైర్మెంట్ ఉంది. దయచేసి రిజర్వ్ ఉన్న వాళ్ళు ఇక్కడ కౌంటర్ నందు మీకు కేటాయించిన స్థలంలో కూర్చోవలసిందిగా కోరుతున్నాం. సార్ ఆల్మోస్ట్ అందరూ
చాలా రోజేమో డ్యూటీ సర్టిఫికేట్ ఇబ్బంది అవుతుంది. మీకు కేటాయించిన పిఎస్లోనే డ్యూటీ చేయండి. స్థానిక పట్టణంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో ఎన్నికల సామాగ్రిని పంపిణీ చేశారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ బైన్సా మున్సిపాలిటీలో జరిగే మున్సిపల్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నిర్మల్లో 145, బైన్సాలో 74, ఖానాపూర్లో 25 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 500 ఓటర్ల నుండి 800 ఓటర్లకు ఒక్కొక్క చొప్పున పోలింగ్ కేంద్రాలు నిర్ణయించారు. ప్రతి పోలింగ్ కేంద్రానికి ఒక ప్రిసైడింగ్ అధికారి, ఒక అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారితో పాటు 3 అదనపు పోలింగ్ సిబ్బందిని నియమించారు. నిర్మల్ బైన్సా ఖానాపూర్లో 1228 మంది సిబ్బంది నియమించగా అదనంగా రిజర్వులో 20%తో కలిపి 1440 మంది పోలీస్ సిబ్బంది నియమించారు. ఈ మేరకు మంగళవారం ఆయా మున్సిపాలిటీ కేంద్రాల్లోని ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని ఏర్పాటు చేసి అధికారులకు ఎన్నికల సామాగ్రిని అందజేశారు. ఎక్కడ డ్యూటీ ఎక్కడ రూమ్ నంబర్ 17 రూమ్ నంబర్ 17 ఒక ఆర్టీసీ డ్రైవర్ తన నిజాయితీని చాటుకున్నాడు. నిర్మల్ డిపోకు చెందిన సూపర్ లగ్జరీ బస్సు హైదరాబాద్ నుండి నిర్మల్ వస్తుంది. నర్సాపూర్జీకి చెందిన సత్తయ్య విలువైన సెల్ ఫోన్ పోగొట్టుకొని బస్ దిగిపోయాడు. బస్ డిపోకు చేరుకోగా బస్సులో చెక్ చేయగా అందులో సెల్ ఫోన్ లభ్యమైంది. సెల్ ఫోన్ ఆధారంగా సదరు ప్రయాణికుని పిలిపించి సెక్యూరిటీ విజిలెన్స్ అధికారి విఘ్నేష్ రెడ్డి, ఆన్ డ్యూటీ కంట్రోలర్ జిఆర్ రెడ్డి సమక్షంలో ఫోన్ అప్పగించడం జరిగింది. నిజాయితీగా సెల్ ఫోన్ అప్పగించిన డ్రైవర్ నందిపేట సుమన్ను డిపో మేనేజర్ కె పండరి అభినందించారు. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మున్సిపల్ ఎన్నికల విధుల్లో అప్రమత్తంగా ఉండాలి, నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్. నిర్మల్ జిల్లాలోని నిర్మల్, ఖానాపూర్, బైన్సా మున్సిపాలిటీలో జరిగే ఎన్నికలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు. జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఐపీఎస్. జిల్లాలో నిర్మల్, ఖానాపూర్, బైన్సా మున్సిపాలిటీలో జరిగే మున్సిపల్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. నమస్కారం.